పిల్లలు గుడ్ మార్నింగ్. నేను ఈరోజు తీయ దోశ వేయాలనుకున్నాను. అంటే అమ్మవారికి పెడతాం, అందుకని తీయ దోశ వేయాలనుకున్నాను. అందుకు ఈ గ్లాస్తో చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. అంటే కొంచెం బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా ఉంటుంది, ఓకేనా. తర్వాత ఒక ప్యాకెట్ మిల్క్ ప్యాకెట్, తర్వాత షుగర్ ఆల్సో ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ షుగర్ ఎనఫ్. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాం, లిటిల్ సాల్ట్. అండ్ దిస్ ఈస్ వీట్ అండ్ ఆల్సో 2 స్పూన్స్ ఆఫ్ rice flour and sugar, 1/2 glass of sugar and little salt and cardamom powder. Now I am adding cardamom powder. ఇది యాలకపల్లి గుండ వేస్తున్నాను. యాక్చువల్గా దాల్చిన గుండ వేస్తారు, అది కూడా బాగుంటుంది. కొంతమంది నచ్చని వాళ్ళు ఇలా వేసుకుంటారు. ఇది పల్చగా కలుపుకోవాలి. ఇదిగో ఇప్పుడు చాలదు, ఇంకా వాటర్ వేస్తున్నా. వాటర్ వేసి పల్చగా కలుపుకుంటాం. దీన్ని దోశల్లో వేసుకుంటాం. అయితే తీయ దోశ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇది ఆవకాయతో నంచుకుంటే బాగుంటుంది. అమ్మవారికి ఇది పెడతాం, ఈ దోశ. తర్వాత పరమాన్నం, ఇది తిమ్మనం పెడతాం. ఇది అమ్మవారి కోసం చేస్తాం. మేము కూడా టిఫిన్గా తీసుకుంటాం. వి ఆల్సో విల్ టేక్ విత్ pickles we can enjoy. This will be little sweet and also with pickle it will be very very tasty. This is the preparation of dosa, sweet dosa. I'll show you after that how to prepare dosa. You have to press all balls like this. You see I am pressing all this. చూసారా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఈజీగా బాగా వస్తుంది దోశ, మనకి క్లియర్గా ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రెస్ ఆల్ దీస్ బాల్స్ and keep aside. Now I will prepare dosa. Okay, keep aside for 10 minutes or like that. మేము చైత్ర మంగళవారం కదా, ఇలాగ దేవుడి కోసం అమ్మవారి కోసం ఇలా చేసుకుంటాం మేము. ఇదిగో ఆకులు కడిగి తెచ్చుకున్నాను. ఇలా ముగ్గులు వేసుకొని దీని మీద ఇలాగ 3 ఆకులు పెట్టుకుంటాం. అంటే ఇక్కడ మాకు ప్లేస్ తక్కువ, లేకపోతే ఇలా 3 పెట్టుకొని 3 మేము వడ్డించుకుంటాం. ఇలాగ పరమాన్నం దాంట్లో ఇవి నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది చాలా. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు వేస్తాను. చిన్న చిన్న దోశలు, మనం పెద్దలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. we can put dosa, big dosa also. You see,